వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజోలు నియోజకవర్గ పర్యటన, అలాగే కేసినపల్లి, తర్వాత ఉప్పలగుప్తం ఈ ఏరియాల్లో ఆ డ్రైన్ పనులు వీటిని పర్యవేక్షించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సరదా సంభాషణలో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ కోనసీమ పచ్చదనాన్ని చూసి ఎంతో ముచ్చటపడేవాడిని. చాలామంది ఎంత అద్భుతంగా ఉంది, స్వర్గంలో ఉన్నట్టుంది అనేవాళ్ళు. ఆ కొబ్బరి చెట్లు ఇవన్నీ చూసినప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉండేదో. బట్ ఈ కేసినపల్లి ఏరియాకి వచ్చి చూసినప్పుడు ఇది ఆ సముద్రపు నీళ్ళు అనేవి లోపలికి వచ్చేసి, ఇది ఇప్పటికాదు సమస్య, దాదాపు 40 ఏళ్ళ నుంచి ఉంది. ఆ లోపలికి వచ్చేసినప్పుడు ఆ చెట్లు పంటలన్నీ పాడైపోయి ఆ ముండాలు అంటే ఆ ట్రంక్ ఒకటే మిగిలింది తప్పితే ఇంకేమీ లేదు, పైన ఉన్నదంతా పోయింది. అది చాలా బాధాకరంగా ఉంది. దిష్టి తగిలిందేమో కోనసీమకి అని మాట్లాడుతూ, కోనసీమ ఇంత పచ్చగా ఉంది కాబట్టి రాష్ట్రం విడిపోయిందేమో, దిష్టి తగిలిందేమో అందుకే రాష్ట్రం విడిపోయిందేమో అంటూ అన్యాపదేశంగా, అదేవో స్క్రిప్ట్ పెట్టుకొని మాట్లాడినటువంటి మాట కానే కాదు. 100% స్క్రిప్ట్ పెట్టుకుని మాట్లాడింది కాదు, అన్యాపదేశంగా మాట్లాడారు. సరే, దాని మీద వ్యతిరేకత ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు వ్యతిరేకించారు. పవన్ తప్పు, అది అలా మాట్లాడకూడదు అని చెప్పని అన్నారు ఆయన్ని. ఇంకొకళ్ళు, ఎందుకు సార్ ఇప్పుడు ఎలాగో రాష్ట్రం విడిపోయి 11 ఏళ్ళ పైన అయిపోయింది, ఇప్పుడు కొత్తగా మళ్ళీ మాట్లాడుకోవడం దేనికి అనవసరంగా, అందరూ బాగానే ఉన్నాం కదా, అక్కడ ఇక్కడ ఇవన్నీ చేసుకుంటున్నాం అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇలా మాట్లాడితే మేము రాజకీయ నాయకులకి ఎందుకు అవుతాం? సామరస్యపూర్వకంగా మాట్లాడితే మేము రాజకీయ నాయకులు ఎందుకు అవుతాం? మేము వెంటనే బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి గారు వచ్చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ అస్తిత్వాన్ని కించపరుస్తాడా? ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని ఎక్కడ కించపరిచాడు అసలు? అందులో ఆయన తెలంగాణ అన్న మాట ఎక్కడ తీశాడు? రాష్ట్రం విడిపోయింది అన్నాడంటే ఓకే, 2 రాష్ట్రాలు మనమే విడిపోయాయి కాబట్టి ఆంధ్ర తెలంగాణ అయిందన్న ఒక మాట వచ్చింది. అందులో పొరపాటున వచ్చింది అన్నదానికిను కేవలం ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని మాట్లాడాడు అనడానికి కనీసం ఆయన హావభావాలు కానీ మిగతావి కానీ పరిగణలోకి తీసుకోవాలిగా. అంటే వీళ్ళు మనుషుల్ని చదివేస్తారు కదా, ఎలక్షన్లు వస్తున్నాయంటే ఓటర్ నాడి ఇలా పట్టేసుకుంటాం అంటారు కదా రాజకీయ నాయకులు. అందుకని అనుమానం వచ్చిందన్నమాట. అయితే వారం అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు దీని వెనక ఒక రాజకీయ కుట్ర ఏమన్నా ఉందా? చాలా స్పష్టంగా రాజకీయ కుట్ర ఉందా అన్నటువంటిది తెలుస్తోంది, అందులోనూ వైఎస్ఆర్సీపీకి సంబంధించి. ఇక్కడ మీరు అడగచ్చు, ఏంటి మాట్లాడింది తెలంగాణ నేతలు, మాట్లాడుతున్నది తెలంగాణ నేతలు, నువ్వు మళ్ళీ తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీకి ఎందుకు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇందులో స్పందించింది కేవలం అంబటి రాంబాబు ఒక్కడే కదా మాట్లాడింది, లేదంటే ఇంకొకళ్ళు ఎవరో మాట్లాడారు ఇలాగా అని అనొచ్చు, తప్పులేదు. ఎందుకు ఇలా అనాలి అంటే, తెర వెనక రాజకీయం అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేంత స్థాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సరిపోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిపోవడం లేదు. ఆయన ఏం పనులు చేసినా అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. లేదంటే మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీదకే వెళ్తున్నారు, ఆయన సినిమాల మీదకి వెళ్తున్నారు. ఆయన్ని ఒక రౌండ్ సర్కిల్లో పెట్టేద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది ఎక్కడా కుదరట్లేదు. దీంతో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మిత్రులు కూడా వీళ్ళకి ఇప్పుడు సహకారం చేస్తున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, మంత్రిగా మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. వారం రోజులు దాటిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఈరోజు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బాధించాయి, పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, తెలంగాణ ప్రజల దిష్టి కాదు, ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం తాగారు. ఆంధ్ర పాలకుల వల్ల ఫ్లోరైడ్ విషాన్ని తెలంగాణ ప్రజలు తాగారా? ఆంధ్ర పాలకుల? మరి ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కేవలం ఆంధ్ర పాలకులేనా? ఇంకెవరు లేరా? మరి అప్పుడు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఎవరు? ఎక్కడ పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళందరూ?
ఇది ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇగో ఈ తెలంగాణ ఆంధ్ర అనేటువంటి సెంటిమెంట్నే మళ్ళీ వాడుకోవడానికి అటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్లో కొంతమంది కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, నిస్సిగ్గుగా ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి మళ్ళీ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో మాట కూడా అన్నారు, మంత్రిగా చెబుతున్నా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఒక్క సినిమా కూడా ఆడదు, ఒక్క థియేటర్లో కూడా సినిమా విడుదల కాదు. చిరంజీవి గారు అంటే సూపర్ స్టారు, ఆయన మంచోడు, రాజకీయ అనుభవం లేకే పవన్ ఇలా మాట్లాడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మరి గతంలో ఏం మాట్లాడారు ఏంటి అంటే అక్కడ చూసినప్పుడు ఇంకొకటి వచ్చేది. పవన్ కళ్యాణ్ గారు సరే కోనసీమ దానికి దిష్టి తగిలింది ఇది అన్నప్పుడు, లేదంటే సరే దాని మీద ఇంకా చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాలి, విషయాలు ఉన్నాయి అన్నప్పుడు ఒంటరి పోటీ గురించి ఇతరత్ర ఉన్నటువంటి దాని గురించి ఆయన మాట్లాడారు. అది మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎక్కడ కాలిందో ఏంటో తెలియదు, ఆయన ఇంటెన్షన్ ఏంటి ఎలాగా అనేది ఆయనకి తెలియలేదు. దాన్ని అర్థం చేసుకోకుండా బయటకు వచ్చేసి ఇంకేముంది రాజకీయంగా ఇది అన్నది ఎవరిని మన మిత్రుని, ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. రేవంత్ రెడ్డితో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డికి కూడా కాదు, వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. అందువల్ల మరి జగన్మోహన్ రెడ్డిని బ్యాకప్ చేసుకోవాలి కదా మాట్లాడడానికి, సో బ్యాకప్ చేసుకోవడానికి వచ్చేసారు. ఇప్పుడు మాట్లాడింది ఇది పవన్ కళ్యాణ్ సినిమాలో ఆడినేమో, వీళ్ళు ఏమైనా ప్రొడ్యూస్ చేశారా సినిమాని? తెలంగాణ అస్తిత్వం దెబ్బతీసేలాగా పవన్ కళ్యాణ్ ఏమైనా సినిమా తీశారా పోనీ? లేదే. ఈ రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలే కదా చాలా వరకు అప్పట్లో. సరే ఇప్పుడు ఇంకొకటి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ పౌర సమాజం మొత్తానికి క్షమాపణ చెప్పాలి అంటూ మాట్లాడేశారు. మరి తెలంగాణ మిత్రులు, తెలంగాణ సోదరులు అయినటువంటి రాజకీయ నాయకులందరూ మరి వాళ్ళకి సీనియర్ మోస్ట్ అయినటువంటి కేసీఆర్ తోటి, లేదంటే ఎవరైతే ఆంధ్ర మీద మాట్లాడినటువంటి తెలంగాణ నేతలు ఉన్నారో, తెలంగాణ నేతలు అంటున్నాను ఇక్కడ, బీఆర్ఎస్ నేతలా లేదంటే కాంగ్రెస్ నేతలా, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలా, ఇతరత్ర పార్టీల నేతలని నేను మాట్లాడట్లా, నేను తెలంగాణ నేతలు అంటున్నా. ఆంధ్రప్రదేశ్కి క్షమాపణలు చెప్తారా? ఆంధ్రప్రదేశ్కి క్షమాపణ చెప్తారా? ఆంధ్ర వాళ్ళందరూ రాజకీయ రాక్షసులు, లంకలో పుట్టిన రాక్షసుల్లాగా ఆంధ్రలో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళ సంతతి. ఆంధ్ర బిర్యానీ పెండలా ఉంటుంది. ఇలా ఇష్టం వచ్చినట్టు విద్వేషాలు జిమ్మినప్పుడు ఆ రోజు ఏమైపోయింది? ఆ రోజు అందరూ ఒక తాటి మీదే ఉన్నారు కదా తెలంగాణ అనేటువంటి దాని మీద. మరి ఆంధ్ర మనుషుల్ని ఇష్టం వచ్చినట్టు మొన్నటిదాకా కూడా రాజధాని అమరావతి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వాళ్ళు మరి అప్పుడు క్షమాపణలు చెప్తారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వరట. ఈయన మంత్రి గారు అయితే అధికారాలు ఉన్నాయి, సినిమా ఆడనివ్వని తెలంగాణ వ్యాప్తంగా. థియేటర్లని ఈయన చేతులు ఏమైనా ఉన్నాయా? లేదంటే ఈయన ఏమైనా ప్రొడ్యూస్ చేశాడా సినిమాలకి? రాజ్యాంగంలో ఆయనకి పదవి ఉంది, మంత్రిగా పదవి ఉన్నప్పుడు ఆయన రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగా బదులు ఇవ్వండి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు వచ్చి మిగతా వాళ్ళందరి మీద పడతాం, సినిమాలు ఆడనివ్వం ఏంటి? ఇది ఈ పద్ధతి ఏంటి అసలు? ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తోంది ఏంటి అనే దాని మీద ఎన్ని చెప్తున్నామో, తప్పుడు మాటలు మాట్లాడితే తప్పనే చెప్తున్నాం. ఇది వీళ్ళకి అర్థం కాదు. పవన్ కళ్యాణ్ మీద పడిపోవాలి. నిన్నే చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ అన్న పేరుని జపించుకుంటూ వెళ్తే చాలు వాళ్ళకి ఎక్కడ లేని టీఆర్పీ కూడా వచ్చేస్తారు, లైమ్ లైట్లోకి వెళ్ళిపోతారు మీడియాలో వాళ్ళు. మొన్న మధ్యన చూసాం, జడ్చర్ల ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి ఆయన మాట్లాడారు, అనిరుద్ధ్ రెడ్డి ఆయన మాట్లాడుతూ సినిమా ప్రొడ్యూసర్ మీద కామెంట్స్, లాస్ అయిపోయింది సినిమా మొత్తం అంతా ఫ్లాప్ అయినా సరే 800 పెట్టి కట్టుకున్నా ఉద్ధరించేసినట్టు. జడ్చర్లను ఏం ఉద్ధరించారు ఆయన? జడ్చర్లలో ఏం సమస్యలు లేవా? ఇంకా మాట్లాడితే అనకూడదు, ఎందుకంటే గౌరవప్రదంగా రెండు రాష్ట్రాలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది తెలంగాణతో పోలిస్తే, ఎందుకంటే మిగులు బడ్జెట్లో 61,000 మిగులు బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం ఉంటే, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంచినప్పటికీ లోటు బడ్జెట్ 16,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ని విడదీసి షెడ్యూల్ 8, 9, 10 ఆస్తులు ఇంకా ఇవ్వకుండా, సచివాలయంలో ఉన్నటువంటి వాటా ఏదైతే ఉందో దాన్ని సెటిల్ చేయకుండా గంపగొత్తగా రాయించేసుకొని ఆంధ్రప్రదేశ్ ఆస్తిని లాగేసుకొని, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. కరెంటు బకాయిలు ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సినవి, ఎన్ని వేల కోట్లకు వెళ్ళిందో తెలియదు. నీటి పంపకాల మీద వచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాజకీయం చేయడం, ఇవన్నీ కూడా. మరి వీటన్నిటి గురించి ఆంధ్రప్రదేశ్ పాలకులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అడిగితే తెలంగాణ నేతలు వాళ్ళందరూ సమాధానం చెప్పగలుగుతారా? సమాధానాలు ఉన్నాయా? సినిమాల గురించి మంత్రి గారికి ఎందుకు అసలు ఏమనంటే మళ్ళీ చిరంజీవి గారేమో, ఎందుకంటే ఆయన గతంలో కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి మా కాంగ్రెస్ నేతలు మేమేం అనకూడదు, చిరంజీవి గారిని అంటే అది వేరే ఉంటుంది.
ఎందుకు ఇది వచ్చింది? ఏమనంటే హైదరాబాద్ కేవలం తెలంగాణ ప్రజలు మాత్రమే డెవలప్ చేశారా? ఇంకెవ్వరిది పైసా కూడా ఎవరిది లేదు హైదరాబాద్ డెవలప్మెంట్లో. రాసివ్వండి. భారత పౌరుడిగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నేను సంపాదించుకునే ప్రతి రూపాయితో నేను ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి నేను నా ఆస్తులు కొనుక్కుంటా. ప్రతి పౌరుడికి హక్కు ఉంది. దాని కాదనే హక్కు తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉందా? తెలంగాణ ముఖ్యమంత్రికి కానీ లేదంటే మంత్రివర్గానికి కానీ ఏమైనా ఉందా? తెలంగాణ నేతలకు ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు లేవా? పక్కనున్న తమిళనాడులోను, కర్ణాటకలోను, నార్త్లోను ఆస్తులు లేవా వీళ్ళకి? ఇప్పుడు ఇదే కోమటిరెడ్డి గారు అంటున్నారు, మరి కోమటిరెడ్డి బ్రదర్స్కి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆస్తులు, ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి? పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు కదా. ఈ కాంట్రాక్ట్స్ రావడానికి మరి గతంలో ఏం చేశారు? ఇవన్నీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని పెట్టుకొని లేదంటే రాజశేఖర్ రెడ్డిని పెట్టుకుని ఏ కాంట్రాక్టులు తెచ్చుకున్నారని మాట్లాడితే ఇవన్నీ అప్రస్తుతాలు, అవసరం లేనటువంటివి, చాలా వరకు అవసరం లేనటువంటివి. కానీ అక్కడేదో ఉన్నటువంటి రాజకీయంలో మేము కూడా వేలు పెడతాం, అనవసరంగా మాకు ఇక్కడేదో ఉన్నటువంటి మంచి పేరును కూడా పోగొట్టుకుంటాం అని ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పితే మంత్రిగా ఉన్నటువంటి ఆ స్థాయికి తగినట్టుగా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి గారు మాట్లాడలేదు అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టమైపోతుంది. మరి మిగతా వాళ్ళు ఎందుకని చెప్పి మాట్లాడారు, అది వేరే విషయం. సో వారం రోజుల తర్వాత ఇలా స్పందిస్తున్నారు వీళ్ళు. ఎందుకు ఇదంతా కూడా చూస్తే ఇంకో మంత్రి గారు వాకిటి శ్రీహరి గారు ఆయన కూడా మాట్లాడేశారు. భవిష్యత్తులో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే. సరే, వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునేలా తెలంగాణలో ఎవరెవరైతే మాట్లాడారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అవన్నీ వెనక్కి తీసుకోండి. ఏమనంటే ఆంధ్రాలో మాకేముంది ఇబ్బంది అని మాట్లాడతారు. మాకేం లేదు ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్లోనో ఇంకో చోట వీళ్ళ ఆస్తులు, వీళ్ళ పిల్లలు, చదువులు ఇవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి, రాష్ట్రాన్ని విడదీశారు కాబట్టి. ఎవరు విడదీశారు, ఎందుకు విడదీశారు, ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే ఏమన్నా అంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేసింది. దేని గురించి ఇచ్చారు, అలా ఇచ్చారు. కానీ సామాన్య ప్రజానీకం ఉన్నారా తెలంగాణలో? సామాన్య ప్రజానీకం అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన దానికి హ్యాపీగా వాళ్ళ స్థితిగతులు అన్నీ కూడా మారిపోయి ఉన్నారా? గల్లీకి వెళ్ళి చూడండి, తెలుస్తుంది అసలైనటువంటి తెలంగాణ ఎలా ఉందనేది. మంత్రులు, రాజకీయ నాయకులు వీళ్ళ పంథా ఎప్పుడు ఇంతే. ఎక్కడ దొరుకుతుందా పబ్బం గడుపుకుందామా. పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రం ఆడనివ్వరు. ఏం రైట్ ఉంది పవన్ కళ్యాణ్ సినిమాల్లో? ఏమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడా? తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించాడా? లేదు అంటే తీవ్రవాదులతో ఏమైనా చేశాడా? లేదంటే డ్రగ్స్ వాడండి అని చెప్పి ఏమైనా క్యాంపెయిన్ చేస్తున్నాడా? ఏమీ లేదా ఆయన చేసేది. ప్రొడ్యూసర్ బాగుండాలి. యాక్చువల్లీ ఆయన నేను సినిమాలు చేయనని చెప్పాడు. ప్రొడ్యూసర్ బాగుండాలి, ఆల్రెడీ ఇచ్చినటువంటి కమిట్మెంట్లు ఉన్నాయి. ఒక ప్రొడ్యూసరే కాదు, ఒక సినిమా అంటే ఇంతమంది యూనిట్ ఉన్నారు, ఇంతమంది జీవితం, అది ఇన్ని కుటుంబాలు బతకాలి అని చెప్పి ఆయన హెల్త్ని కూడా పాడు చేసుకుంటూ షెడ్యూల్స్లో పాల్గొంటూ సినిమాలన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఒక పక్కన ప్రజలకి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చి సినిమాలు ఆపేస్తాం. ఏమన్నా రాజకీయ నాయకులు సార్. ప్రజల్ని తిట్టుకోవాలి ఇక్కడ. బేసిక్గా మనల్ని తిట్టుకోవాలి. ఏంటంటే ఎలాంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాం, ఏ మాటలకు రెస్పాండ్ అవ్వాలి, ఏ మాటలకు అవ్వక్కర్లేదు, దేన్ని లైటర్ వెయిన్లో తీసుకోవాలి, దేన్ని సీరియస్గా తీసుకోవాలి, మాకు ఇవేమీ అవసరం లేదు. మా రాజకీయ పబ్బం గడుపుకున్నావా లేదా అనేటువంటి దాని మీదే ఈ మాటలన్నీ కూడా. ఏమంటారు? పవన్ కళ్యాణ్ సినిమాను ఆపుతారట కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి హోదాలో. జరిగే పని అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.